అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జయభరసన. రాజనీతిజ్ఞుడు రాజకీయ నాయకుడు. రాజకీయ నాయకుల్లోనే రాజనీతిజ్ఞులు ఉంటారు, పంక్తు రాజకీయ నాయకులు కూడా ఉంటారు. రాజకీయ నాయకుడు తనను తాను నిరూపించుకునే స్థితిలో ఒక రాజనీతిజ్ఞుడిగా తయారైన రాజకీయ నాయకుడు ప్రజల కోసం, ప్రజల భవిష్యత్తు తరాల కోసం ఆలోచిస్తాడు. రాజకీయ నాయకుడు తన పదవిని కాపాడే కోసం ఏదో 4 రూపాయలు పంచిపెట్టి తాత్కాలిక ప్రయోజనాల కోసం ప్రజల్ని అలవాటు చేసి తాత్కాలిక ప్రయోజనాలకు ప్రజలను లోబర్చి తన పదవిని నిలబెట్టుకోవడానికి, మళ్ళీ అధికారంలోకి రావడానికి రాజకీయ నాయకుడు ప్రయత్నిస్తుంటాడు. అదే రాజనీతిజ్ఞుడు ప్రజల గుండెల్లో చిరకాలం ఉండాలని, ప్రజల యొక్క భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దాలి, వాళ్ళ జీవితాలు బాగుండాలి అని ఆలోచిస్తుంటాడు. సంక్షేమ పథకాలు అనేవి రాజకీయ నాయకుడు చేసేవి. అభివృద్ధి, ఉద్యోగాలు, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి, అనేక కంపెనీలు తీసుకురావాలి, ప్రజల యొక్క జీవన ప్రమాణం పెరగాలి, తద్వారా రాష్ట్రం అభివృద్ధి పదవులు ఉంటే అది ఇన్కమ్ ద్వారా ప్రజలు కూడా మంచి సుఖశాంతులతో ఉంటారు అనేది రాజనీతిజ్ఞులు తీసుకునే నిర్ణయాన్ని మీద ఆధారపడి ఉంటుంది. ప్రజలు ఈ రెండాట్లకి మధ్య భేదాన్ని కానీ తేడాను కానీ తెలుసుకుంటే ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ ఎటువంటి నాయకుడు కావాలో ఆటోమేటిక్గా నిర్ణయించినట్టే. ఎందుకంటే రాజకీయ నాయకులు తాత్కాలిక ప్రయోజనాలతో ప్రజలకే లబ్ధి పొందించాలి, మేము ఈ పథకాలు ఇస్తున్నామని చెప్తూ ఉంటారు. రాజనీతిజ్ఞత కలిగినటువంటి రాజకీయ నాయకుడు ప్రజల భవిష్యత్తు ఎరిగి రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులను నడిపించాలని ఆలోచిస్తుంటాడు. ఈ ప్రస్తుతానికి 13వ తారీఖున జరిగే ఎలక్షన్లో ప్రజలందరూ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి, భవిష్యత్తు తరాల మంచి జీవితాల కోసం ఆలోచించి మంచి నాయకుడిని ఎన్నుకోవాలని, ఏదో సంక్షేమ పథకాలతోనో రూపాయల పంచిపెట్టడం దానికోసమో ఆశపడొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై భీమ్.